ముందుకు పోతున్నాం. తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ రిపోర్టులో తన పేరును తొలగించాలని కోరారు. ఆమె బ్యారేజ్ను సందర్శించిన పలు ఫోటోలను ఘోష్ కమిషన్ రిపోర్టులో పొందుపరిచారు. అయితే వివరణ ఇచ్చేందుకు తనకు 8B 8C నోటీసులు ఇవ్వలేదని స్మిత పిటిషన్లో స్పష్టం చేశారు. తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ రిపోర్టులో తన పేరును తొలగించాలని కోరారు. ఆమె బ్యారేజ్ను సందర్శించిన పలు ఫోటోలను ఘోష్ కమిషన్ రిపోర్టులో పొందుపరిచారు. అయితే వివరణ ఇచ్చేందుకు తనకు 8B 8C నోటీసులు ఇవ్వలేదని స్మిత తన పిటిషన్లో స్పష్టం చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మనం చూసుకుంటే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కోర్టు మెట్లెక్కవలసి వచ్చింది. అదే మంగళవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని కూడా పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో స్మితా సబర్వాల్ పనిచేసిన ఆ విషయం తెలిసింది. ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ కూడా విచారణ చేసి నివేదికలో ఈమె చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలను కూడా నివేదికలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మొత్తం త్వరలో కూడా అయితే 3 బ్యారేజీల నిర్మాణం నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా పర్యవేక్షణ నాణ్యతను నా పాత్ర లేదంటూ కూడా అయితే నివేదికలో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం త్వరగా కూడా ఈ నివేదికను అక్కడ అయితే ఘోష్ కమిషన్ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించడం, సీఎం కు వివరించడం, లోపాలు ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడమే నా బాధ్యత అంటూ కూడా అయితే ఘోష్ కమిషన్ ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లాల పర్యటనకు వెళ్లే కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సీఎం కు వివరించడం నాకు కేటాయించిన బాధ్యతలనే ఆ వివరణ కూడా అయితే ఆమె ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అదే మొత్తం త్వరగా కూడా అయితే ఈ యొక్క ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో దాంట్లో కాళేశ్వరం కు సంబంధించి నా పాత్ర దాంట్లో ఏం లేదు అంటూ కూడా అయితే ఈ యొక్క స్మితా సబర్వాల్ చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దానిపైనే పిటిషన్ ని మెయిన్ గా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే కోర్టు ఆ విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది కాబట్టి అయితే విచారణ వాయిదాను కూడా వేసినట్టు తెలుస్తుంది. విచారణలో అయితే పేరు తొలగిస్తారా? రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.